హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర మెంతం కూర, పెద్ద మెంతం కూర వేసుకొని ఈరోజు నేనైతే పప్పు అనేది ప్రిపేర్ చేశాను. పప్పు వచ్చేసి కందిపప్పు. ఓకేనా? సో ఈరోజు పప్పు నేను కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ అయితే చేస్తూ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు పాలకూర పప్పు ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాము. నేనైతే ఈరోజు పాలకూర పప్పు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? నేనైతే 2 గ్లాసుల పప్పు కడిగి ఇట్లా పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంతా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. టమాటాలు వచ్చేసి 3 పెద్ద సైజు టమాటాలు. నెక్స్ట్ కారం ప్లేస్లో నేను ఇట్లా పచ్చిమిర్చి అయితే పేస్ట్ అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? ఎందుకనంటే పచ్చిమిర్చి ఇందులో మెదగట్లేవు, సో అందుకనేసి ఇట్లా పేస్ట్ చేసేస్తే పిల్లలు కూడా తింటారు. మనకి ఇట్లా పచ్చిమిర్చి కూడా మెదగకుండా అయితే ఉండదు, అందుకనేసి నేనైతే 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి పేస్ట్. నెక్స్ట్ పసుపు 1 స్పూన్ పసుపు. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా. పాలకూర మెంతం కూర ఈ రెండు నేను కట్ చేసి కడిగి నీట్గా పెట్టుకున్నాను. పాలకూర మెంతం కూర, పెద్ద మెంతం కూర ఇవి ఇట్లా సన్నగా కోసి అయితే రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను 2 గ్లాసుల పప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా? 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేయాల్సినవి ఏమైతే లేవు. నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ 3 విజిల్స్ అయితే పెట్టుకుంటాను. ఎందుకు అనంటే కందిపప్పు కదా, తొందరగానే ఉడికిపోతుంది. నాకు 3 విజిల్స్కి అయితే పప్పు కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పాలకూర పప్పు 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయ్యి ఇప్పుడు చల్లగా అయితే అయిపోయింది. ఇప్పుడు నేను విజిల్ అయితే తీస్తున్నాను. చూడండి, ఈ విధంగా మంచిగా పప్పు అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనమైతే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా? పప్పు కదా, కొంచెం ఎక్కువే ఉంటుంది. సో నేనైతే 3.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి ఈ పప్పు. ఓకేనా? ఇట్లంతా మిక్స్ చేసుకోవాలి. పప్పు గుత్తి పెట్టి మిక్స్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. అట్లా మిక్స్ చేస్తే మరీ మెత్తగా అయిపోతుంది, గంధంలాగా. సో అట్లా తినబుద్ధి అవ్వదు. అందుకనేసి నేనైతే ఎప్పుడు పప్పు గుత్తి పెట్టి పప్పు అయితే రుబ్బను. ఓకేనా? ఇట్లా గంటతో ఇట్లా అంటే చూడండి, ఈ విధంగా అంటే నాకు సరిపోతుంది. నాకు అట్లా అవసరం ఉండదు పప్పు గుత్తి పెట్టి రుబ్బాల్సిన అవసరము. ఓకేనా? ఇట్లా కలుపుకుంటే చాలు. టమాటాలు కొంచెం పెద్దగానే వేసుకోవాలి, బాగుంటుంది. ఓకేనా? పాలకూర పప్పు కదా, ఇంత గట్టిగా ఉంటే చాలు. ఓకేనా? చూడండి, పాలకూర పప్పు. ఇప్పుడైతే మనము పోపు అయితే వేసుకుందాము. పోపు అయితే మీకు తెలుసు కదా, సో నేను అదైతే ఏం చూపించట్లేదు. ఓకేనా? పోపు వేసిన తర్వాత పప్పు అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పోపు అయితే రెడీ అవుతుంది పాలకూర పప్పుకి, పాలకూర మెంతం కూర పప్పుకి. ఓకేనా? ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం అంటే కొంచెం మెంతులు, తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిగడ్డ, ఇవన్నీ వేసుకొని ఇట్లా పోపు అయితే పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము బగారించుకోవాలి. ఓకేనా? ఓకేనా? మెల్లమెల్లగా ఇట్లా బగారించుకుందాము. ఇట్లా ఆనియన్స్ వేసి మనము పోపు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాలకూర పప్పులో. ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా మనము మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇట్లంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? మన పాలకూర పప్పు అయితే మంచిగా ఇట్లా రెడీ అయిపోయింది. పాలకూర మెంతం కూర పప్పు. ఓకేనా? చూడండి, మంచిగా అయితే పాలకూర పప్పు అయితే కంప్లీట్ అయింది. సో ఈ రెసిపీ కూడా మీరు అందరూ నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.